ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మన ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈజీఎస్ సిబ్బందికి, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి అందరికీ, మరి ముఖ్యంగా శ్రామికులకు మా యొక్క ఐఈసీ టీం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ మేము వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన గ్రామ పంచాయతీలో మొత్తము ఎంతమంది శ్రామికులు పనిచేస్తున్నారు, అదేవిధంగా ఎన్ని కుటుంబాలు మనకు 100 రోజులు పనులు అయిపోయేసుకున్నారు, తర్వాత వీళ్ళు ఇంకా ఎంతమంది పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో అంటే మీకు అవేర్నెస్ ప్రోగ్రాం కింద ఈ యొక్క ఐఈసీ టీం అనేటువంటిది రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ అని అంటారు అనమాట. అంటే ఏదైనా సమాచారం ఉన్నటువంటిది కూడా అందరితో కూడా పంచుకోవడం అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది 2005లో రావడం జరిగింది. తర్వాత ఈ 2006లో మనకు ఉపాధి పథకం రావడం జరిగింది. అంటే 2005లో చట్టం వస్తే 2006లో పథకం వచ్చింది. కాబట్టి ఈ పథకం వచ్చిన నుంచి కూడా ఇప్పుడు మనకు 18 సంవత్సరాలు అవుతుంది, అవునా కదా? కాబట్టి మనం కూడా ఈ ఉపాధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాలి. ఎందుకు వచ్చింది ఈ ఉపాధి పథకము? ముఖ్య ఉద్దేశం ఏంది? ముఖ్య ఉద్దేశం ఏంటంటే వలసలు నివారించడానికి ముఖ్యమైన పాయింట్. వలసలు అంటే మన గ్రామం నుంచి వేరే పట్టణాలకు వెళ్లకుండా ఇక్కడనే మన జీవనాన్ని కొనసాగించుకోవాలని, మన పిల్లల చదువులు అయితేనేమి, మన తల్లిదండ్రుల అందరినీ కూడా ఇక్కడైతే మనము మంచిగా చూసుకుంటాము, మన గ్రామంలోనే ఉంటామనే ఉద్దేశంతో రావడం జరిగింది ఉపాధి హామీ చట్టం అనేటువంటిది. ఓకేనా? తర్వాత ఈ పథకము అనేటువంటిది ఉద్దేశము వలసను నివారించడానికి, జలవనరులను అభివృద్ధి పరచుకోవడానికి. నీళ్ళు ఉంటాయి కదా, నీటి కుంటలు ఉంటాయి కదా, డకోట అయితేనే, పారం పనులు అయితేనేమి, ఇవన్నీ నీటి కుంటలు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మన యొక్క పొలాలకు ఏమొస్తుంది, నీరు ఎక్కువ వస్తే బోర్లు బాగా మంచి నీరు వచ్చి ఆ నీళ్ళ ద్వారా మనము పంటలు మంచిగా పండించుకుంటాం అనే ఉద్దేశంతో ఈ యొక్క ఉపాధి పథకాన్ని మనకు రావడం జరిగింది. అంటే వలసలను నివారించాలి, జలవనరులను అభివృద్ధి పరచుకోవాలి, వన సంరక్షణ పెంపొందించుకోవాలి. చెట్లను పెంపితే ఏమొస్తుంది మనకు? గట్టి చెప్పాలా? చెట్లను పెంచుకుంటే మనకి ఏమొస్తుంది? వర్షం వస్తుంది. వర్షం వచ్చినట్టు ఎవరికి లాభం? మనకు రైతులకు. రైతు వర్షం పడినప్పుడు పంటలు బాగా పండుతాయి, ఏపుగా మనకు మంచిగా రాబడి వస్తుంది, తద్వారా మనకు లాభాలు వస్తాయి. లాభాలు వచ్చి ఏమవుతుంది? ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది పొందుతారు కదా, తద్వారా పేదరికాన్ని కూడా నివారించవచ్చు. అవునా కదా? ఏమయ్యా పలకరు? అవునా సార్? పేదరికాన్ని నిర్మూలించాలంటే ఏం కావాలి? మనకు ఖచ్చితంగా పంటలు పండాలి రైతుకు. అవునా కదా? కాబట్టి ఇప్పుడు కూడా మనం కూడా పంటలు వేసుకుంటున్నాము, వర్షాలకు ఎదురు చూస్తున్నాం, పడుతున్నాయి. మనము ఈ పంటలన్నీ కూడా మంచిగా పండించుకొని పేదరికాన్ని నిర్మూలించుకునే ఉద్దేశంతోనే, తద్వారా ఏమవుతుంది, మంచిగా రైతు బాగా బాగుపడి శ్రామికులందరికీ పనులు చేసుకున్నప్పుడు ఏమవుతుంది, తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది చెందొచ్చు. అవును కదా? అది ఈ ఒక ముఖ్య ఉద్దేశం. అర్థమైందా? కాబట్టి ఇందులో కొన్ని వచ్చేసి హక్కులు కూడా ఉన్నాయి. జాబ్ కార్డు పొందే హక్కు ఉంది. 18 సంవత్సరాలు నిన్న ప్రతి పౌరుడు కూడా జాబ్ కార్డు తీసుకోవచ్చు. అర్థమైందా? పెళ్ళైన అయితే డివైడ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రుల నుంచి డివైడ్, వాళ్ళ భార్య భర్తకు ఫ్యామిలీకి డివైడ్ జాబ్ కార్డు ఇస్తారు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాబ్ కార్డు తీసుకోవాలంటే 18 సంవత్సరాలు ప్రతి పౌరుడు జాబ్ కార్డు తీసుకోవాలి. ఏమి హక్కులలో. తర్వాత 15 రోజుల లోపల వేతనాలు. అంటే వేతనాల విషయం మీరు ఆల్రెడీ చెప్పారు సార్, కొద్దిగా లేట్ అవుతున్నాయని. ఏదంటే గవర్నమెంట్ దగ్గర కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉంటే, సెలవులు ఉంటేనే కొద్దిగా లేట్ అవుతాయి. కానీ ఇప్పుడు కూడా మేము కూడా మీరు చెప్పిన విషయాన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. ఓకే, ఖచ్చితంగా ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాము. ఆ విషయం కూడా స్టేట్ వైజ్గా అది మొత్తం ఉంది. మనకే కాదు, మన గ్రామ పంచాయతీ కాదు, మొత్తం స్టేట్ వైజ్ కూడా ప్రాబ్లం ఉంది. తర్వాత మనకు ఇక వేతనాలు 10 రోజుల వేతనాలు ఖచ్చితంగా అడిగేట్టుగా చేస్తాము. తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు పని కోరిన ప్రతి కుటుంబాన్ని కూడా పని ఇచ్చే అడిగే హక్కు కూడా ఇందులో ఉంది. అదేవిధంగా నిరుద్యోగ పొందే హక్కు కూడా ఇందులో ఉంది. ఎట్లా అంటే మన పని కావాలని డిమాండ్ ఎవరికి కావాలి? పిల్ల సెట్ కావాలి. పని కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి కూడా మనకు పొందే హక్కు ఉంది. అర్థమైందా? అందులో బాగానే ఎక్స్గ్రేసీ అంటే బీమా సౌకర్యం. బీమా సౌకర్యం అంటే గతంలో మనకు చనిపోతే 50,000 ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మనకు 5 లక్షల వరకు పెంచడం జరిగింది. ఎక్స్గ్రేస్ బీమా సౌకర్యం అనేది పని దగ్గర చనిపోతే ఆ రోజు మస్టర్ ఉండాలి అతని పేరు మీద. అదేవిధంగా మీరు ఇక్కడ చాలామంది ఏంటంటే నేను తండ్రి పోయింటాడు, కొడుకుకి దెబ్బ తింటే ఆ కొడుకు డబ్బులు రావు. ఎందుకంటే చెప్పండి మీరు?
ఆ పని చేసే వ్యక్తే జాబ్ గడగల వ్యక్తికి దెబ్బ తగులుతే మాత్రం తను చనిపోతేనే మనకు 5 లక్షలు అంటే బీమా సౌకర్యం ఉంటుంది చనిపోయిన వ్యక్తికి. అందులో ఎవరన్నా ఒకరి పేరు మీద జాబ్ కార్డు ఉంది, ఇంకో జాబ్ కార్డు పోయినా అంటే అతనికి రాదు అది. అప్పుడు నష్టపోయేది ఎవరు? మనమే. కాబట్టి అందరూ కూడా ఈ హక్కులందరూ కూడా సేకరించాలి. తర్వాత అదేవిధంగా ఇంకా ఏంటంటే బీమా తర్వాత ఇది మనకు పోనూరు వచ్చి రవాణా ఛార్జీలు ఇస్తారు గవర్నమెంట్ 5 కిలోమీటర్ల దూరం అయితే. కాబట్టి ఈ హక్కులన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం రానికి కూడా మీకు అందరికీ అవేర్నెస్ కల్పించడానికి అర్థమైందా ఖచ్చితంగా రావడం జరిగింది.